విషయం. ఈ ప్రయాణంలో వారు ఆలోచిస్తున్నటువంటి మరి విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అలాగనే సంఖ్యాకాండము 11 అధ్యాయము 5 వచనంలో చూడండి. సంఖ్యాకాండము 11 అధ్యాయము 5 వచనం మనం చూసినట్లయితే, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి అని వారు చెప్తూ ఉంటున్నారు. వీరేం చెప్తున్నారంటే మోషే అహరోనుల దగ్గరికొచ్చి, అయ్యా ఎప్పుడు ఈ మన్నానే తింటున్నాము. మేము వేసారిపోయాము. మేము ఐగుప్తులో తిన్నటువంటి ఎలాగ తిన్నారంటే ఉచితముగా తిన్నారంట. చూడండి. మేము ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నాయి. వీరు ప్రయాణం అయితే చేస్తున్నారు. ముందుకు ప్రయాణం చేస్తుంటున్నారు. కనాను వైపు ప్రయాణం చేస్తున్నారు గానీ, వీరి మనసంతా ఎనకలనే ఉందండి. వీరి మనసంతా ఐగుప్తులోనే ఉంది. మేము మాంసము వండుకొని, కుండల దగ్గర కూర్చొని తృప్తిగా తింటున్నప్పుడు ఎంత బాగుండేదో, అప్పుడే చనిపోయుంటే బాగుండేది అని అంటున్నారు. అంత మాత్రమే కాదు, మేము ఉచితముగా తిన్నటువంటి కీరకాయలు, దోసకాయలు, చేపలు ఇవన్నీ జ్ఞాపకమునకొస్తుంటున్నాయని అంటున్నారు. వారికి ఇవన్నీ జ్ఞాపకానికొస్తున్నాయి కానీ, ఐగుప్తీయుల చేతిలో ఉచితముగా తిన్నటువంటి దెబ్బలు మాత్రము వీరికి జ్ఞాపకం రావటం లేదు. వీరికి ఇవన్నీ జ్ఞాపకం వస్తుంటున్నాయి కదా! శరీరానుసారులు ఎలాగుంటారంటే, వారికి వారు వారు ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆత్మీయ యాత్రలో ప్రయాణం చేస్తూ ఉంటారు గానీ, వారు వెనక పెట్టి వచ్చినటువంటి విషయాలను మరిచేవారుగా ఉండరు. వారు మరిచేవారుగా ఉండరు. కానీ ఎప్పుడు అవి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. వారెప్పుడు ఈ లోక విషయాలను గురించే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కానీ, మనం వెళ్ళేటువంటి పరలోక రాజ్యం ఎలాగుంటుంది? అక్కడ ఎలాగుంటాము? మనం ఆనంద సంతోషములుగా ఎలాగు ప్రభువుతో యుగయుగములు మనం సంతోషిస్తాము. యుగయుగములు ప్రభువుతో మనం ఉంటాము. అనేటువంటి ఆలోచన వీళ్ళకుండదు గానీ, వీరి ఆలోచన ఎప్పుడు ఇహలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యముల వైపు, మరి వస్తు వాహనాల వైపు వీరి ఆలోచన ఉంటుందనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. అలాగనే చూడండి సంఖ్యాకాండము 16 అధ్యాయము 13 వచనం చూడండి. సంఖ్యాకాండము 16 అధ్యాయము 13 వచనములో ఇలాగ రాసుందండి. అయితే మేము రాము ఈ అరణ్యములో మమ్మును చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మును తీసుకొని వచ్చుట చాలదన్నట్టు మా మీద ప్రభుత్వము చేయుటకు మీకు అధికారము కావలనా? ఇక్కడ ఒక మాట గమనించండి. వీళ్ళేమంటున్నారంటే మోషే అహరోనులతో, ఈ అరణ్యములో మమ్మల్ని చంపుటకు పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మును తీసుకొని వచ్చుట చాలనట్టు అంటున్నారు. వీళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశము కనాను కాదు. వీరికి పాలు తేనెలు ప్రవహించే దేశము ఐగుప్తు. అదే కదా వీళ్ళంటున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశములో నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చినది చాలదన్నట్టు అని అంటున్నారు. దేవుడు చెప్పాడు, ఇబ్బంది కొలిమిలో నుంచి, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకొని వస్తున్నానని ప్రభువు చెప్తూ ఉంటే, వీళ్ళేమంటున్నారంటే, మాకు అది పాలు తేనెలు ప్రవహించే దేశము కాదు. మాకు పాలు తేనెలు ప్రవహించే దేశము ఐగుప్తు అని వీరు చెప్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అలాగనే శరీరానుసారులు గూడా వారికి పాలు తేనెలు ప్రవహించే దేశం ఏంటంటే, వాళ్ళు నివసిస్తున్నటువంటి దేశమే. అరే! మనం ఇక్కడ తాత్కాలికంగా నివసిస్తుంటున్నాం. మనం ఇక్కడ యాత్రికులము, మనము పరదేశులము, మనము శాశ్వతముగా మనం పరలోక రాజ్యానికి వెళ్లి ప్రభువుతో కూడా ఉంటాము. అక్కడ మనకు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుందనేది వీరు దాన్ని గమనించరు. దాని గురించి ఆలోచించరు. వాళ్ళకి ఈ లోకమే పాలు తేనెలు ప్రవహించే దేశం. ఈ లోకములోనే ఈ లోకలు సుఖభోగములే వాళ్ళు ఆనందించేటువంటి వారుగా ఉండేటటు వారిగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. అలాగ చూడండి ఒకసారి వీరు ఇలాగ చెప్తున్నారు కదా! వాళ్ళ నిజమైనటువంటి పరిస్థితి చూడండి. ఐగుప్తులో వారు వారికి ఏమేమి నిజంగా సంతోషం ఉందా? వారికి ఆనందం ఉందా? ఒకసారి చూడండి. నిర్గమాకాండము 1 అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. నిర్గమాకాండము మొదటి అధ్యాయము 13, 14
వచనాలు మనం చూద్దాం చూడండి. 13వ వచనం. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి అని మనం చూస్తుంటున్నాం. 14వ వచనములో వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను ఇలాగా వారిని పని చేసుకుంటున్నారని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ చూడండి, కఠినముగా ఉన్నది. కఠినముగా వీరి చేత వారు సేవ చేయించుకున్నారన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అలాగనే రెండో అధ్యాయము 23వ వచనం చూడండి. నిర్గమకాండము రెండో అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా అని మనం చూస్తుంటున్నాం. వీరు ఐగుప్తు దేశములో ఆనందించడం లేదు, తృప్తిగా తినడం లేదు సరిగదా! వీరు నిట్టూర్పులు విడుస్తున్నారు. ఐగుప్తు దేశములో ఉన్నది కఠిన బానిసత్వము, కఠినమైనటువంటి వెట్టి పనులు వీళ్ళు చేస్తూ ఉంటున్నారు. అక్కడ వారికి సంతోషం లేదు. వారికి నిట్టూర్పులు ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వారు చేస్తున్నటువంటి ఆ పనిని బట్టి నిట్టూర్పులు విడిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ వీరికి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఐగుప్తు తృప్తిగా భోజనం చేసేటువంటి స్థలము. ఐగుప్తులో మేము తిన్న కీరకాయలు, దోసకాయలు, చేపలు అవన్నీ మాకు జ్ఞాపకం వస్తుంటున్నాయి. అదే బాగుంది. మాకు పాలు, తేనెలు ప్రవహించేటువంటి దేశము అదే అని వీరు చెప్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ ఉన్నది కఠిన బానిసత్వమే. అక్కడ ఉన్నటిది ఏడ్పులు, నిట్టూర్పులే గాని సంతోషము లేదు. అటువంటి బానిసత్వములో మనము విడిపించబడి, మనము ముందుకు కొనసాగుతూ ఉంటున్నాము. మనము పాలు, తేనెలు ప్రవహించేటువంటి పరమ కనానైనటువంటి పరలోక రాజ్యం వైపు మనము ప్రయాణం చేస్తూ ఉంటుండగా, మనకు పాలు, తేనెలు ప్రవహించే దేశం ఏంటండి? మన ఆనంద దేశం ఏంటి? పరలోక రాజ్యమే కదా! అటువంటి తలంపుతో మనం ముందుకు సాగాలి కానీ, ఇలాంటి నిరుత్సాహముతో మన యాత్రా జీవితంలో అడుగడుగునా మనము నిరుత్సాహముతో మనము ముందుకు సాగేవారముగా మనము ఉండకూడదని మనం ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏమన్నాడంటే, వెనక ఉన్న వాటిని మరచి నేను గురి యొద్దకే లేదంటే ముందుకు పరిగెత్తుతున్నాను అని ఆయన సెలవిచ్చాడు కదా! అలాగనే ఆయన కొలస్సీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. మనందరికీ తెలిసిన భాగమే కదా! కొలస్సీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆహ్, మూడో అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే మూడో అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని చెప్తుంటున్నాడు. మీరు క్రీస్తునందు మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే కదా! రక్షించబడినటువంటి విశ్వాసులమందరము మనము పాపముల నిమిత్తమై మనము చనిపోయాము. సమాధి చేయబడ్డాము. ఇప్పుడు క్రీస్తునందు మనము లేపబడినటువంటి వారముగా మనం ఉంటున్నాం. మనము లేపబడిన వారమైతే మనము పైనున్న వాటి మీదనే మనము దృష్టి ఉంచాలి గానీ, ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనము దృష్టి పెట్టే వారముగా మనం ఉండకూడదు అని పౌలు చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ హ్మ్. రెండో వచనంలో కూడా అదే కదండీ. పైనున్న వాటి మీదనే కానీ, భూ సంబంధమైనటువంటి వాటి మీద మనం మనస్సు పెట్టుకోకూడదు అన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ శరీర సంబంధులు ఏం చేస్తారంటే, వారి మనస్సు వారి మనస్సు పరలోకం వైపు ఉండదు. పరలోక రాజ్యం వైపు ఉండదు. ప్రభువు వైపు ఉండదు. వారి మనస్సంతా కూడా ఈ లోక సంబంధమైన వాటి వాటి విషయాల మీద, ఇహలోక సంబంధమైనటువంటి విషయాల మీద వారి మనస్సంతా ఉండేటట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఇశ్రాయేలు ప్రజలు వారు ముందుకైతే సాగుతూ ఉంటున్నారు గానీ, వారి మనస్సు మాత్రం ఐగుప్తులోనే విడిచిపెట్టి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నామండి. మనము కూడా విశ్వాసులమైనటువంటి మనము యాత్రా జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉంటుండగా, మన మనస్సు కదా! మన మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా పరలోక సంబంధమైనవిగా ఉండాలని మరి ప్రభువు మనకు హెచ్చరిస్తూ ఉంటున్నాడు.
చూడండి ముందుకు సాగుదాం. 14 అధ్యాయంలో 4 వచనం చూడండి. సంఖ్యాకాండము 14 అధ్యాయము 4 వచనం. వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకడితో ఒకడు చెప్పుకొనగా అనేటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. వీరేమని ఆలోచిస్తున్నారంటే, తిరిగి మనము ఐగుప్తునకు వెళ్ళుట మేలు కాదా అన్నట్టుగా మనం ఆలోచిస్తుంటున్నారు. వారేమని ఆలోచిస్తున్నారంటే, మనం ఒక నాయకుని నియమించుకుందాం. మనము తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోదాం అనేటువంటి మాటలు వారు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మనం పోయినసారి చెప్పుకున్నాం. వారికి మోషే నాయకుడుగా ఉన్నాడు. మోషే, అహరోనులు వారికి నాయకులుగా ఉండి వారిని నడిపిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వీరు మనుష్యుల చేత ఏర్పాటు చేయబడినటువంటి నాయకులు కాదు. వీరు స్వయముగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి నాయకులుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకులు మనకు వద్దు. మనుష్యులు ఏర్పాటు చేసినటువంటి నాయకులు మనకు కావాలి అని వారు చెప్తూ ఉంటున్నారు. అదే గదా! వారు చెప్పింది నాలుగో వచనంలో చూడండి. మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదాం కదా! వీళ్ళు దేవుని నిర్ణయము వద్దు. దేవుడు నిర్ణయించినటువంటి నాయకుడు వద్దు. మనము నిర్ణయించుకుందాం. మనము నిర్ణయించుకొని మనము ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదాం అంటున్నారు కదా! దేవుని నిర్ణయాలు వద్దు. మన నిర్ణయాలు కావాలి. కదా! నేటి సంఘాల్లో కూడా ఇటువంటి పరిస్థితులను మనం చూస్తుంటున్నాం. ప్రభువు దగ్గరికి వస్తుంటున్నాం. ప్రభువును ఆరాధిస్తుంటున్నాం. ప్రభువు సంఘములో ఉంటున్నాం కదా! సహవాసం చేస్తుంటున్నాం. కానీ ఆయన నిర్ణయాలు మనకొద్దు. ఆయన నిర్ణయాలు మనకొద్దు. ఆయన నియమించినటువంటి నాయకులు మనకొద్దు. మనము కావాల్సినటువంటి నాయకులు కావాలి. మనము కోరుకున్నటువంటి నాయకులు కావాలి. కదా! మన నిర్ణయాల ప్రకారము సంఘము నడవాలి అన్నట్టుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎంత తప్పు కదా! ఆయన నియమించినటువంటి నాయకులు ఎక్కడికి నడిపిస్తున్నారంటే, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపిస్తుంటున్నారు. మనుష్యులు నియమించేటువంటి నాయకులు ఎక్కడికి నడిపిస్తారు? తిరిగి ఐగుప్తు దేశానికి నడిపించేవారుగా ఉంటారు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకులు ముందుకు నడిపిస్తూ ఉంటుండగా, మనుష్యులు ఏర్పాటు చేసినటువంటి నాయకులు ఎక్కడికి నడిపిస్తారు? వెనక్కి ఐగుప్తు దేశానికి నడిపించేవారుగా ఉంటారు. అలాగనే మన సంఘాల్లో కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయులైనటువంటి నాయకులు మనల్ని పరలోక రాజ్యం వైపు నడిపించేవారుగా ఉంటారు. మనుష్యులు ఏర్పాటు చేసినటువంటి నాయకులు, మనుష్యుల చేత నియమించబడినటువంటి నాయకులు మాత్రం వారు క్రమక్రమేణా సంఘస్థులను, విశ్వాసులను పాపములో పడిపోయేటట్టుగా, వెనక్కి తిరిగిపోయేటట్టుగా వారు చేసేవారుగా ఉంటారన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మనుష్యులు ఏర్పాటు చేసినటువంటి నాయకులు వెనక్కి తీసుకొని వెళ్తారు. మన ఆత్మీయ జీవితంలో వారు ముందుకు తీసుకొని వెళ్ళరు. ఎవరైతే దేవుని చేత నియమించబడతారో, ఆత్మ ద్వారా నియమించబడతారో, వారు మాత్రమే కదా! వారి సంఘాన్ని వారు పరలోక రాజ్యం వైపు తీసుకొని వెళ్ళేవారుగా ఉంటారు. కదా! అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులతో కూడా ఇదే మాట చెప్పాడు. కదా! అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనములో. దేవుని సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో అన్నటువంటి మాట. ఎవరు అధ్యక్షులుగా ఉంచుతారు? ఎవరు పెద్దలుగా ఉంచుతారు? ఎవరు నాయకులుగా నియమిస్తారంటే పరిశుద్ధాత్మ నియమించేటువంటి వారుగా ఉంటారు. కానీ సంఘాలలో కొన్ని సంఘాల్లో అలాగ జరగటం లేదండి. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పరిశుద్ధాత్మ ఏర్పాటు చేసినటువంటి నాయకులను కాదంటున్నారు. పరిశుద్ధాత్మ ఏర్పాటు చేసినటువంటి నాయకులను కాదని వారిని పక్కన పెట్టి మనుషులు ఏర్పాటు చేస్తున్నారు కదా! మనుషులు ఏర్పాటు చేస్తే సంఘము కూలిపోతుంది. సంఘము కూలిపోతుంది కదా! మనుషులు ఏర్పాటు చేసినటువంటి నాయకులు ముందుగా ఉండి నడిపిస్తూ ఉంటే ఎవరికీ ఉజ్జీవం ఉండదండి. ప్రభువు ఏర్పాటు చేసినటువంటి నాయకులు, పరిశుద్ధాత్మ ఏర్పాటు చేసినటువంటి నాయకులు సంఘాన్ని నడిపిస్తూ ఉండగా, సంఘము ఐకమత్యముతో, ఉజ్జీవముతో అది ముందుకు సాగేదిగా ఉంటుందండి. ఇక్కడ మనం చూస్తాం. వీరు ఇక్కడ కాదన్నది మోషేను కాదు కానీ, మన ప్రభువునే కాదన్నట్టుగా మనం చూస్తుంటున్నామండి ఇక్కడ. ఒకసారి చూడండి మీకా గ్రంథము
రెండవ అధ్యాయము 13వ వచనం చూడండి. రెండవ అధ్యాయము 13వ వచనం. 13వ వచనంలో ఆఖరి భాగంలో చదువుతున్నాను చూడండి. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును అనేటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. మోషే ముందు నాయకుడుగా ఉండి నడిపిస్తున్నాడే కానీ, అవి మోషే తలంపులు కాదు. మోషే తన ఇష్టానుసారంగా ఆయన నడిపించడం లేదు. దేవుడు ముందుగా ఉండి నడిపిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎలాగంటే ఆయన ఆయన పగటి వేళ ఆయన మేఘస్తంభముగా ముందుగా ఉండి వారికి నడిపిస్తూ ఉంటున్నాడు. వారికి త్రోవ చూపిస్తూ ఉంటున్నాడు. రాత్రి వేళ అగ్ని స్తంభములో ఉండి వారికి త్రోవ చూపిస్తూ వారికి ముందుగా ఉండి వారిని నడిపిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకులు సంఘాన్ని నడిపిస్తారో, వారి చిత్తానుసారంగా వారి ఇష్ట ప్రకారముగా వారు నడిపించేవారుగా ఉండరు కానీ, వారు దేవుని సహాయముతో లేదంటే పరిశుద్ధాత్మ నడిపింపుతో సంఘాన్ని నడిపించేవారుగా ఉంటారు. వారి ఇష్టానుసారమైనటువంటి మాటలు కానీ, వారి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకునేటువంటి వారు కాదు ప్రియులారా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధాత్మ ఏర్పాటు చేసినటువంటి నాయకులు వారి ఇష్టానుసారంగా సంఘాలలో నిర్ణయాలు తీసుకోరు. వారి ఇష్టానుసారంగా సంఘాలలో ప్రవర్తించరు. వారు నడిపిస్తున్నారంటే పరిశుద్ధాత్మ పూర్వకంగా ఆత్మ పూర్ణులుగా ఉండి వారు నడిపించేవారుగా ఉంటారు. కానీ మనుషులు ఏర్పాటు చేసినటువంటి నాయకులు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరితో కన్సల్ట్ లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు. దేవుని చిత్తము లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రార్థనా పూర్వకంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు. వారు ఎలాగుంటారంటే సంఘాన్ని వెనక్కి నడిపించేటువంటి వారుగా ఉంటారని మనం చూస్తుంటున్నాం. ఈ శరీరానుసారులకు ఈ శరీరానుసారులకు ఎలాగుంటుందంటే ఈ శరీరానుసారులకు సాతాను నాయకుడుగా ఉండి, అపవాది నాయకుడుగా ఉండి వీళ్ళను జాగ్రత్తగా నరకం వైపు తీసుకొని వెళ్తాడండి. కానీ ఆత్మానుసారులకు ప్రభువు నాయకుడుగా ఉండి, పరలోక రాజ్యం వైపు వారిని నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. కదా! ఎప్పుడైతే ప్రభువు నాయకుడిగా ఉండి సంఘాన్ని నడిపిస్తున్నాడో, ఆ సంఘములో మాదిరికరమైనటువంటి జీవితం ఉంటుంది. మాదిరికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మాదిరికరమైనటువంటి సంఘముగా ఆ సంఘము తయారయ్యేదిగా మనము చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే సాతాను శరీర సంబంధులను ప్రేరేపించి వారు నాయకులుగా ఉంటే, వారిని ప్రేరేపించి వారు నడిపిస్తూ ఉంటుండగా సంఘస్థులు, విశ్వాసులందరూ జీవాన్ని కోల్పోతారు. నిరుత్సాహమైనటువంటి సంఘముగా ఉంటుందని మనం ఇక లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క పరిస్థితులు అడుగడుగున జరుగుతూ ఉంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒకవైపు నిలబడి ఉన్నాడు. ఇంకొక వైపు బరబ్బా నిలబడి ఉన్నాడు. మధ్యలో పిలాతు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను అడిగాడు, యూదా వారిని అడిగాడు, నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుకుంటున్నారు? నశింపజేసేదను. నేను వారిని నశింపజేసేదను. అయితే ఆయన వారిని నశింప చేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పాటు చేసుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను అనేటువంటి మాటను చూస్తుంటున్నాం. ఈ సర్వ సమాజము ఎనక్కి వెళ్ళిపోతామంటుంటే వద్దు అని అడ్డుపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆయన కోపగించుకొని వారి కోపము వారి మీద దేవుని కోపము వారి మీద రగులుకొని
ఆయన నశింపచేస్తాను, నాశనం చేస్తాను వీళ్ళని అని అన్నప్పుడు కూడా మోషే అడ్డుపడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, ఆయన ఏర్పరచుకొనిన మోషే, ఆయన ఏర్పరచుకున్నటువంటి మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడినట్టుగా మనం చూస్తుంటున్నాం. జరిగిన సంగతులు మనకు బాగా తెలుసు. వారిని నశింపజేస్తావా ప్రభువా? వారిని నశింపజేస్తావా? అలాగైతే నన్ను నీ జీవగ్రంథంలో నుంచి నా పేరును తుడిచేయి అని చెప్పాడు. నా పేరును నీవు తుడిచేయి ప్రభువా అన్నాడు. వారిని క్షమించకపోతే నన్ను నా పేరును తుడిచేయని. అంతగా మోషే మరి తెగించి సాక్రిఫైస్ చేయడానికి ముందుకొచ్చాడండి. ఎవరి కోసం? ఇశ్రాయేలు ప్రజల కోసం. ఇలాగున దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకులు అడ్డుపడతారండి. అడ్డుపడతారు. ఉగ్రత మీదికొస్తుంటే అడ్డుపడతారు. సంఘస్థులు ఎనిక్కిపోతుంటే అడ్డుపడి ఎందుకు వెళ్తున్నారు? మీరెందుకు వెళ్తున్నారు? కారణం ఏంటి బ్రదర్? ఎందుకు వెళ్తున్నారు బ్రదర్? కారణం ఏంటి బ్రదర్? పోతే పోయినారులే అని అనుకునేవారు కాదండి. మోషే, అహరోనులు ఇక్కడ ఒక మంచి మాదిరిని మనం చూస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చూడండి. 10వ అధ్యాయము 24వ వచనం. ఎవడును తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను అనేటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. ఈ సమాజము ఎనక్కి వెళ్దాము, మనం ఒక నాయకుని నియమించుకొని మనం వెనక్కి వెళ్దాము అని వారు ఎప్పుడైతే అనుకుంటున్నారో, నాయకులైనటువంటి మోషే, అహరోనులు వారు సాగిలపడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అడ్డుపడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, యెహోషువ, కాలేబులు కూడా వారు బట్టలు చింపుకొని, వారు కూడా వారికి నచ్చజెబుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. సంఘస్థుల సంఘస్థులు, తోటి విశ్వాసులు నిరుత్సాహపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే, నాయకుల మీదనే భారం వదిలేసి వాళ్ళు చూసుకుంటారులే మనకెందుకులే వచ్చినటువంటి గొడవ అని మనం చూస్తూ ఊరకనే ఉండకూడదండి. తోటి విశ్వాసుల యొక్క బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసితో కూడా ఉంటుందండి. అందుకోసమే పౌలంటున్నాడు, ఎవడును తన కొరకు కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను. యెహోషువ, కాలేబులు గూడా అదే చేస్తున్నారు. వాళ్ళు చెప్తారులే, వారు సాగిలపడుతున్నారు గదా! వారు నచ్చజెప్తారులే అని గమ్మునుండడం లేదండి. వీరు కూడా బట్టలు చింపుకొని వారికి చెప్తున్నారు. కాదు కాదు ప్రియులారా, అది నిజం కాదు. మనం ఖచ్చితంగా వెళ్దాం. మనకు బలము చాలును. ప్రభువు మనతో ఉన్నాడు. వాడి నుంచి తొలగిపోయింది. వారు మనకు ఆహారమగుదురు అని మో మరి యెహోషువ, కాలేబులు కూడా వారికి నచ్చజెప్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అలాగున సంఘ సభ్యులను మనము కూడా నాయకులు మాత్రమే కాదు, సమస్తమైనటువంటి బాధ్యతలు వారి మీదనే పెట్టి వారు చూసుకుంటారులే. మన పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి, మన పక్కన ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి, మన పక్కన సహవాసం చేస్తున్నటువంటి వ్యక్తి, మరి ఆయన నిరుత్సాహపడిపోతుంటే సంఘ నాయకులు చూసుకుంటారులే, అధ్యక్షులు చూసుకుంటారులే అని మనము వదిలిపెట్టకూడదండి. మన బాధ్యత మనము కూడా చేయాలి. మనం ఫోను చేసి, "బ్రదర్ ఎందుకు పోయిన ఆదివారం మీరు రాలేదు? ఏమైనా ప్రాబ్లమా? ఏమైనా ఇంట్లో ఏదన్నా బాగలేదా? ఏమన్నా ఏమన్నా హెల్ప్ కావాలా? ఏదైనా సహాయం కావాలా? ఏంటి బ్రదర్? ఏంటి చెప్పండి" అని మనం ఫోను చేసి మనం అడిగేవారుగా ఉండాలి. మన చుట్టుపక్కల మనతో సహవాసం చేసేవారు, సంఘానికి వస్తున్నటువంటి వారిని మనము కూడా కొద్దిగా బాధ్యత తీసుకొని వారిని ఎంకరేజ్ చేసేవారుగా మనం కూడా ఉండాలని మనం చూస్తుంటున్నాం. ఎవరును తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు కూడా మేలు చేయడానికి చూసుకొనవలెనని మనం చూస్తుంటున్నామండి. అలాగనే చూడండి, తెస్సలోనికలకు రాసినటువంటి రెండవ పత్రికలో ఒకటో అధ్యాయము మూడో వచనం చూడండి. తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, రెండవ పత్రిక, ఒకటో అధ్యాయము మూడో వచనం చూడండి. మధ్య భాగంలో మనం చదువుకోవచ్చు. మీ ప్రయాస మీ ప్రయాసము ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడినటువంటి మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనలందు మీ విషయమై జ్ఞాపకము చేసుకొనుచు,
మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 4వ వచనం చూడండి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఒక విషయం అండి ఇక్కడ, మూడో వచనంలోనే మనము మీ అందరిలో ప్రతి వారును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నదని మనం చూస్తుంటున్నాం. రెండవ పత్రికలో మనం ఆ మాట చూస్తున్నామండి. మొదటి అధ్యాయములో మూడో వచనములో, సహోదరులారా, మేమెల్లప్పుడూను మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అని మనం చూస్తుంటున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, తన కోసమే కాదు, ఎదుటి వానికి కూడా మేలు చేయడానికి మనం చూసుకోవాలని అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచు ఉండాలి అని పౌలు రాస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎదుటి వారి గురించి మనకు ప్రేమ ఉండాలండి. మన పక్కన ఉంటున్నటువంటి వారి గురించి మనకు ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ విస్తరించాలి. వారు ఎళ్ళిపోతే ఎళ్ళిపోయారులే, వాళ్ళు నిరుత్సాహపడితే ఎళ్ళిపోతే వెళ్ళిపోయారులే, మనకు మంచిదిలే, మనమే జేసుకుందాం అన్నీ, నాకే వస్తాయన్నీ, ఇటువంటి ఆలోచనలతో మనం ఉండగూడదండి. మనము ఎదుటి వాని కొరకు మేలు చేయడానికి మనం చూసుకోవాలి. ఎదుటి వాని ఎడల మన ప్రేమ విస్తరించే విధంగా మనము చూసుకోవాలని మనం చూస్తుంటున్నాం. యెహోషువ, కాలేబులు కూడా అందుకోసమే వాళ్ళు వెనక్కి వెళ్ళే వారిని చూసి వాళ్ళని వదిలిపెట్టలేదండి. వదిలిపెట్టలేదు. మన సంఘంలో ఎవరన్నా మరి మనసు మరుదనలొచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారా? సంఘ సహవాసానికి రావటం లేదా? నాయకులు పలకరించి వారి ఇంటికి వెళ్లి దర్శించి వారి బాధను తెలుసుకోవాలి. వారిని బతిమిలాడైనా తీసుకొని రావాలి. అలాగనే తోటి విశ్వాసులు కూడా వారిని పలకరించాలండి. కనీసం వెళ్ళలేకపోతున్నామా? ఫోను చేసి అడగండి. బ్రదర్ ఏంటి ఎందుకు రావట్లేదు? మనందరి మీద కూడా ఈ బాధ్యత ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. చివరిగా ఇంకొక విషయాన్ని చూడండి. సంఖ్యాకాండము 14 అధ్యాయంలో ఆఖరి ఆహ్, తొమ్మిదో వచనములో చూడండి. 14 అధ్యాయము 9 వచనము ఆఖరి భాగంలో చూడండి. ఆ సర్వ సమాజము వారిని రాళ్ళతో కొట్టి చంపవలననగా అని మనం చూస్తుంటున్నాం. ఈ మాట ఎక్కడ రాసుందంటే, ఎప్పుడైతే యెహోషువ, కాలేబులు కూడా అడ్డమొచ్చి, "అయ్యా! మీరు వెళ్ళవద్దు. మీరు వెనక్కి వెళ్ళవద్దు. మేము చూసినటువంటి దేశము మిక్కిలి మంచి దేశము" అని వారు 7, 8, 9 వచనాల్లో వారు చెప్తూ ఉంటున్నారు. వారేం చెప్తున్నారో చూడండి. ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో, "మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల, ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు, తేనెలు ప్రవహించే దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి. ఆ దేశ జనులకు భయపడుకుడి. వారు మనకు ఆహారమొగదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు. వారికి భయపడుకుడి అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్ళతో కొట్టి చంపవలెననగా అనేటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. ఎప్పుడైతే వీళ్ళు చెప్తూ ఉంటున్నారో, వీరి సమాచారం చెప్తూ ఉంటున్నారో, అయ్యయ్య! అది కాదు, వారు చెప్పింది కరెక్ట్ కాదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని ఆ దేశంలోనికి దేవుడు మనల్ని ఖచ్చితంగా ప్రవేశపెడతాడు. అది పాలు, తేనెలు ప్రవహించే దేశము. అంటే సర్వ సమాజం ఏమనుకుంటున్నారంటే, రాళ్ళు తీసుకున్నారండి. రాళ్ళు తీసుకున్నారు. వీళ్ళను చంపుదామని రాళ్ళు రువ్వడానికి వాళ్ళు రాళ్ళు తీసుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎవరైతే మంచి సమాచారం తీసుకొని వచ్చారో, ఎవరైతే మరి విశ్వాసముతో కూడినటువంటి సమాచారము తీసుకొని వచ్చారో, వారిని వీళ్ళేమనుకుంటున్నారంటే రాళ్ళతో కొట్టి చంపాలని అనుకుంటున్నారు. అలాగైతే ఎవరిని బ్రతికిస్తుంటున్నారు వీళ్ళు? ఎవరైతే చెడ్డ సమాచారం తీసుకొని వచ్చారో, ఎవరైతే సర్వ సమాజము ఏడ్పునకు, దుఃఖానికి కారణమైందో, ఎవరి సమాచారం వల్ల సమస్తమును నిరుత్సాహపడిపోయారో, వారిని మాత్రము వీరు బ్రతికిస్తుంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎవరైతే మరి నిజము చెప్పారో, వాళ్ళని రాళ్ళు తీసుకొని రువ్వడానికి సిద్ధపడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క పరిస్థితులు నేటి సంఘాలలో జరగటం లేదా? ఒకసారి ఆలోచించండి.
ఎవరైనా పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖనాలను వివరిస్తూ ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా చెప్తూ ఉన్నారనుకోండి, వాళ్ళని ప్రేమించేవారుగా ఉండరు. వారికి మిగిలేది నిందలు, అవమానాలే. ఎవరైతే ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారో, వారిని ఎవరు ప్రేమించేవారుగా ఉండరండి. జరగటం లేదా ఒకసారి ఆలోచించండి. ఎవరైతే కల్లబోలి కథలు చెప్తారో, వాళ్ళని మాత్రం చాలా బాగా ఆదరిస్తారు. ఎవరైతే ముక్కుసూటిగా చెప్పకుండగా అంతా బానే ఉంది బ్రదర్. మీ సంఘం చాలా బావుంది బ్రదర్ అని చెప్పే వాళ్ళని ఎంతగా బాగా ఆదరిస్తారండి. ఎవరైనా ఒక సేవకుడు మన సంఘంలోకి వచ్చాడనుకోండి, ఊరికనే బహిరంగ మీటింగులకు కానీ, దేనికైనా వచ్చాడనుకోండి. ఆయనేదో ఒకటి గమనిస్తాడు మన సంఘంలో. ఆయన వాక్యం ఎత్తి చూపిస్తాడు. పలానా పరిస్థితి సంఘంలో కొద్దిగా భిన్నంగా ఉంది. వాక్యానికి భిన్నంగా ఉంది. దీన్ని సరిచేసుకోండి అని చెప్పాడనుకోండి. ఆ సువార్థికుడు గాని, ఆ దేవుని సేవకుడు కానీ, ఆ సేవకుని మరీ ఎప్పుడు పిలవరండి ఆ సంఘానికి. ఆలోచించండి. ఎవరైతే మనలో తప్పులు ఎత్తి చూపిస్తారో, మన సంఘాలలో తప్పులు ఎత్తి చూపిస్తారో, బ్రదర్ ఇది వాక్యానుసారంగా జరగటం లేదు. ఒకసారి మీరు ఆలోచించండి అని ఎప్పుడైతే చూపిస్తారో, వాళ్ళు మళ్ళా ఎప్పుడు ఆ సంఘానికి తిరిగి రారు. ఎందుకంటే వారిని ఎంకరేజ్ చేయరు. వారిని పిలవరు కదా! ఎటువంటి వారిని పిలుస్తారంటే, "మీ సంఘం చాలా బావుంది బ్రదర్. అంతా చాలా బాగా చేస్తున్నారు బ్రదర్. మీటింగ్‌లు ఎంత చక్కగా జరిగిస్తున్నారు బ్రదర్. ఎంత బాగా ఖర్చు పెట్టి చేస్తున్నారు బ్రదర్" అని పొగిడే వాళ్ళని మళ్ళా మళ్ళా పిలుస్తా ఉంటారండి. చాలా సార్లు ఇట్లా జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఎవరైతే ముక్కుసూటిగా చెప్తారో, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తారో, వారిని ప్రేమించేవారుగా ఉండరు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఎవరైతే విశ్వాసముతో కూడినటువంటి, నిజమైనటువంటి దేవుని ప్రణాళికతో కూడినటువంటి సమాచారము తీసుకొని వచ్చారో, వాళ్ళను ప్రజలు ప్రేమించేవారుగా లేరు. అంత మాత్రమే కాదు, రాళ్ళు తీసుకున్నారండి. రాళ్ళు తీసుకున్నారు. రువ్వడానికి రాళ్ళు తీసుకున్నారు. ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారన్నారు, అబ్రాహాము పుట్టకముందే నేనున్నానని చెప్పాడు. ఆయన ఉన్నాడు కదండీ! అబ్రాహాము పుట్టకముందే నేనున్నానని చెప్తే యూదులు రాళ్ళు తీసుకున్నారండి. ఆయన చెప్పింది అబద్ధమా? ఆయన చెప్పింది అబద్ధమా అండి చెప్పండి? హ్మ్. నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు అబ్రాహామును చూసావా? అని వాళ్ళు రాళ్ళు తీసుకున్నట్టుగా మనం చూసాం. ఎవరైతే నిజం చెప్తారో, ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తారో, ఎవరైతే ముక్కుసూటిగా చెప్తారో నిజాలు, వారిని ప్రేమించేవారుగా ఉండరండి. వారిని ఎవరు ప్రేమించరంటే, శరీరానుసారులు ప్రేమించరండి. వ్యత్యాసం చూడండిక్కడ. శరీరానుసారులు వారికి గుచ్చుకునేటువంటి మాట చెప్తే, వాక్యములో ఉన్నటువంటి మాటలు మనం ఎత్తి చూపించినప్పుడు, వారికి గుచ్చుకున్నప్పుడు, వారు సరిచేసుకునేవారుగా ఉండరు కానీ, చెప్పిన వారి వైపు తిరిగి వారు లేచేవారుగా ఉంటారండి. కానీ ఆత్మానుసారులు ఏం చేస్తారంటే, మనం ఎప్పుడైతే వాక్యములో ఉన్నది మనం చెబుతూ ఉంటామో, వారికి ఏ విషయమైనా గుచ్చుకున్నప్పుడు, వారు సరిచేసుకునేవారుగా ఉంటారు. అయ్యో! ఈ విషయములో దేవునికి నేను విరోధంగా వెళ్తున్నానేమో! ఈ విషయములో నేను దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నానేమో! అని వారు సరిచేసుకునేవారుగా ఉంటారు. వీరైతే వీరైతే వారు చెప్పిన ఆయన వైపు దాడి చేయడానికి చూస్తారండి. దాడి చేయడానికి చూస్తారు. ఇక్కడ గూడా సర్వ సమాజము వైపు కదా! రాళ్ళెత్తుకొని వాళ్ళు సర్వ సమాజము రాళ్ళెత్తుకొని ఎవరైతే మంచి సమాచారము తీసుకొని వచ్చారో, ఎవరైతే విశ్వాసంతో కూడినటువంటి దేవుని ప్రణాళికతో కూడినటువంటి సమాచారాన్ని తీసుకొని వచ్చారో, వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ఆలోచిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఒకసారి చూడండి ఆహ్, తిమోతి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో ఒక మంచి విషయాన్ని మనం చూడగలం చూడండి. 4 అధ్యాయము 1-4 చూడండి. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4 అధ్యాయము 1-4 వచనాలు మనం చూసుకుందామండి. పౌలు అంటున్నాడు తిమోతితో, దేవుని ఎదుటను, సజీవులకును, మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా తిమోతి,
నేను చెప్తున్నాను ఆలకించు. నేను ఆనబెట్టి చెప్తున్నాను ఆలకించు తిమోతి. 2వ వచనంలో చూడండి. వాక్యమును ప్రకటించు తిమోతి. వాక్యమును ప్రకటించుము. సమయమందును, అసమయమందును వాక్యమందు అసమయమందు ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా, ఎందుకనగా అని కింద చెప్తున్నాడు చూడండి. మూడో వచనంలో చూడండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకును బోధకులను తమ కొరకు పోగు చేసుకొని అనేటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. ఇక్కడ హితబోధ ఎందుకనగా జనులు హితబోధను సహింపక అని మనం చూస్తుంటున్నాం. హితబోధ అంటే అక్కడ ఫుట్ నోట్లో రాశాడండి. ఆరోగ్యకరమైనటువంటి బోధ. ఎవరైతే ఆరోగ్యకరమైనటువంటి బోధ చేస్తారో, ఎవరైతే ప్రభు దగ్గర నుండి వర్తమానము పొందినది పొందినట్టుగా మార్చకుండా చెప్తారో, అటువంటి వారిని సహించేవారుగా ఉండరంట. నేను ఆనబెట్టి చెప్తున్నాను తిమోతి, ఇలాగు చేయి. ఎందుకంటే జనులు సహించేవారుగా ఉండరు. హితబోధను సహించేవారుగా ఉండరు. ఆరోగ్యకరమైనటువంటి బోధను సహించేవారుగా ఉంటారు. ఎవరిని సహిస్తారు? కింద రాశారు చూడండి. ఎవరిని సహిస్తారు? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు తాము పోగు చేసుకుంటారు. ఒకసారి ఆలోచించండి. కొన్ని సంఘాలు ఉన్నాయి. కొంతమందిని మాత్రమే పిలుస్తారండి. కొంతమందిని మాత్రమే పిలుస్తారు వాక్యం చెప్పడానికి. వారి మీటింగ్స్‌కి వాళ్ళే వస్తారు. వేరే వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే వారికి అనుకూలంగా బోధిస్తారు కాబట్టి. వాళ్ళు మాత్రమే వారిని మెచ్చుకుంటారు కాబట్టి. వాళ్ళు మాత్రమే వారిని పొగడుతారు కాబట్టి. వేరే వాళ్ళు పొగడరు. వేరే వాళ్ళొచ్చి వీరిని మెచ్చుకోరు. ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారు. దేవుడిచ్చినటువంటి వర్తమానాన్ని మార్చకుండగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. అందుకోసమే వారిని పిలవరు. అదే ఇక్కడ రాసుంది. తమకు అనుకూలమైనటువంటి బోధకులను వారు ఏర్పాటు చేసుకుంటారు తిమోతి అని చెప్తున్నాడు. అందుకోసమే చెప్తున్నాడు, నువ్వు బోధించు, ప్రయాసపడు, నువ్వు ఖండించు, బుద్ధి చెప్పు కదా! సత్యమునకు 4వ వచనం చూడండి. సత్యమునకు చెవి ఎగ్గక వాళ్ళేం చేస్తారంటే సత్యమునకు చెవి ఎగ్గక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది. సత్యానికి చెవి ఎగ్గేటువంటి వారు ఉండరు. కల్పనా కథలు చెబుతూ, వారిని మెప్పిస్తూ, వారిని కవ్విస్తూ, వారిని నవ్విస్తూ ఉండేవారిని వాళ్ళు కావాలనుకుంటారు. ఖండించేవారిని, బుద్ధి చెప్పేవారిని, ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా చెప్పేటువంటి వారిని వారు ఒప్పుకోరు, వారు అంగీకరించరు అని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం చూడండి, ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. శరీరానుసారులు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ వారిని గుచ్చినప్పుడు, ఈ విషయంలో నువ్వు తప్పుగా చేస్తున్నావు, ఈ విషయంలో నువ్వు తప్పుగా ప్రవర్తిస్తుంటున్నావు అని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాక్యమును ప్రకటిస్తూ ఉంటుండగా, పరిశుద్ధాత్మ వారిని గుచ్చినప్పుడు వారేం చేస్తారంటే, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి, ఎవరైతే బోధిస్తున్నారో, ఎవరైతే ప్రకటిస్తుంటున్నారో వారి మీద తిరగబడేవారుగా ఉంటారు. ఎవరు? శరీరానుసారులు. కానీ ఆత్మానుసారులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారితో మాట్లాడతాడో, వారికి గుచ్చుకుంటుందో, వాక్యం గుచ్చుకుంటుందో, వారు ఇలాగ ఆలోచిస్తారు. అరే! ఈ విషయంలో నేను దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నాను. ఈ విషయంలో నేను దేవునికి మహిమకరముగా జీవించటం లేదేమో. నన్ను నేను మార్చుకోవాలి అని ఆలోచిస్తారండి. ఈ సాయంకాలపు వేళ ప్రియులారా, మనం ఏ బ్యాచ్‌లో ఉన్నాం? మనము ఏ విధంగా ఆలోచిస్తుంటున్నాం? వాక్యము ప్రకటించబడుతూ ఉండగా, ప్రకటించే వారిని గురిమేరుమి చూస్తున్నామండి? లేదంటే ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, నేను సరిచేసుకోవాలి అని ఆలోచిస్తుంటున్నామా? సరిచేసుకోవాలి, నేను మార్చబడాలి అని ఆలోచించే వాళ్ళు ఆత్మానుసారులండి.
ఎదుటి వారి మీద కోపం చూపించాలి, చెప్పేవారి మీద కోపం చూపించాలి. తిరగబడేటువంటి వారు శరీరానుసారులు. ఆత్మానుసారులుగా ఉంటే మనం స్వతంత్రించుకుంటామండి. శరీరానుసారులుగా ఉంటే మనం రాలిపోతాం ప్రియులారా. ఈ యాత్రా జీవితంలో మనం రాలిపోతాం. మనమందరము ఆత్మానుసారులుగా ఉందాం. ఆత్మానుసారులుగా మనం జీవిస్తూ, ఈ లోకములో ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క శ్రమలను మనము జయిస్తూ ప్రభు వైపు మనం ముందుకు సాగుదామండి. మన గురి వైపు మనం ముందుకు సాగుదాం కదా! ప్రభువు మనతో మాట్లాడుతూ ఉండగా, ప్రభువు మనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటుండగా, మన జీవితంలో మనము తేరి చూసుకొని, అవును ఈ విషయంలో నేను వెనకబడిపోతున్నాను. ఈ విషయంలో ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. నన్ను నేను సరిచేసుకోవాలి. అలాగ సరిచేసుకొని సంపూర్ణత వైపు మనము ప్రయాణించే వారముగా ఉండాలి. అలాగున సంపూర్ణత వైపు, ప్రభువు వైపు, మన గురి అయినటువంటి యేసుక్రీస్తు వైపు మరి సాగటానికి ప్రభువు మనకు సహాయము చేయునుగాక. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి పౌలన్న